హలో అండి, నమస్తే. నేను వరలక్ష్మి. ఈరోజు వంకాయ కర్రీ నేను ఎలా చేస్తానో మీకు చూపించాలని వచ్చానండి. కావలసినవి వంకాయ, ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, స్పెషల్లీ మెంతం కూర. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఒక గిన్నె పెట్టేసి నూనె పోసి పచ్చిమిర్చీలు, ఉల్లిపాయలు వేసి కొంచెం మగ్గనిచ్చాక పసుపు వేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోనే ఆలుగడ్డలు వేసేసినానండి. ఆలుగడ్డలు కూడా కొంచెం మగ్గేదాకా ఉంచేసి మళ్ళీ దాంట్లోనే వంకాయలు వేసేసిన. వంకాయలు కోసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో కోసుకోవాలి, లేకపోతే నల్లగా అవుతాయి. వంకాయలు కూడా కొంచెం బాగా ఆలుగడ్డలు, వంకాయలు, ఉల్లిపాయలతో పాటు మగ్గిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారం వేసేసుకోవాలండి. ఉప్పు తగినంత వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ నేనైతే కొంచెం ఎక్కువనే వేస్తా, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. మీరు కూడా చూసి క్వాంటిటీని బట్టి ఎంత కావాలో అంత వేసుకోండి. కారం కూడా వేసేసిన. ఇందులోనే ఇప్పుడు మెంతెం కూర వేసేసిన అండి. మెంతెం కూర వేసిన తర్వాత కొంచెం కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మెంతెం కూర మూత పెట్టకుండా ఉడికితే చేదవుతుంది అంటారు. ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి కొంచెం తగినన్ని నీళ్లు పోసుకొని దీంట్లోనే టమాటాలు కూడా వేసేసినానండి. ఇవన్నీ కలిపి మంచిగా ఉడకాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసేసుకొని చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, పూరీలోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. తెలంగాణలో ప్రతి ఒక్కరూ త్వరగా అయ్యేది ఒక మంచి టేస్ట్ అయిన కర్రీ అంటే వంకాయ, ఆలుగడ్డ, టమాటా, మెంతెం కూర. ఇది మనం చిన్న చిన్న ఫంక్షన్స్లలో కూడా ఫస్ట్ మనకు గుర్తుకొచ్చే కర్రీయే ఇదండి. చూసి మీరు కూడా ట్రై చేసి